పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆసుపత్రిలో గణనీయంగా పెరిగిన ప్రసవాలు, మెరుగైన వైద్య సేవలతో పెరుగుతున్న ప్రజల ఆదరణ అని సూపరింటెండెంట్ కె శ్రీధర్ తెలిపారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ కె శ్రీధర్ మాట్లాడుతూ, మాతా శిశు ఆసుపత్రిలో నెలలో 180 నుండి 220 వరకు ప్రసవాలు జరుగుతున్నాయని, ఈ ప్రసవాలలో 2 పద్ధతులు నార్మల్, సిజేరియన్ పద్ధతిలో డెలివరీలు చేస్తున్నామని, సిబ్బంది కూడా 24 గంటలు లేబర్ రూమ్లో అందుబాటులో ఉంటున్నారని, గైనకాలజిస్ట్ పర్యవేక్షణలో డెలివరీలు జరుగుతున్నాయని, పేషెంట్ సహకారంతో నార్మల్ డెలివరీ చేయగలుగుతున్నామని, సిజేరియన్ ఆపరేషన్ కాకుండా వీలైనంత వరకు నార్మల్ డెలివరీకి ఎక్కువ మొగ్గు చూపుతున్నామని తెలిపారు. పెద్దపల్లి ప్రజలందరికీ నా నమస్కారం. నేను డాక్టర్ కె శ్రీధర్, పెద్దపల్లి హాస్పిటల్ సూపరింటెండెంట్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు మనం డెలివరీస్ గణనీయంగా అభివృద్ధి చెంది మనం ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక నెల 180 చేస్తే ఒక నెల 220గా సుమారుగా యావరేజ్ చూసుకుంటే ఒక 200 డెలివరీలు మనం చేయడం జరుగుతుంది ఇక్కడ. సో డెలివరీస్ క్రమంలో 2 రకాల పద్ధతులు ఉంటాయి. ఒకటేమో నార్మల్ డెలివరీ, ఒకటి సిజేరియన్ డెలివరీ. మొదటి కాన్పు పేషెంట్స్కి వీలున్నంతగా నార్మల్కి మేము ట్రై చేస్తుంటాం. ఎందుకంటే సిబ్బంది 24 అవర్స్ అందుబాటులో ఉంటారు. సిబ్బంది లేబర్ రూమ్లో ఎప్పుడు చదువుకున్న మిడ్వైఫ్స్, గైనకాలజిస్ట్ పర్యవేక్షణలో నార్మల్ డెలివరీకి ఎక్కువ మొగ్గు చూపుతాం. కానీ నార్మల్ డెలివరీకి పేషెంట్ కోఆపరేషన్ అనేది చాలా అవసరం పడుతుంది. పేషెంట్ కోఆపరేషన్తో పాటు పేషెంట్ పక్కన ఉన్న అటెండెన్స్ కూడా వాళ్ళు కోఆపరేట్ చేసినప్పుడు ఇట్స్ ఏ నార్మల్ డెలివరీ అనేది ఒక ప్రాసెస్. ఈ సర్టెన్ టైం పీరియడ్లో అవుతుంది, మధ్యాహ్నం వరకు అయిపోతుంది, సాయంత్రం వరకు అయిపోతుంది, ఇట్లా మనం ఫిక్స్డ్గా చెప్పలేము. సో దానికి కొంచెం ఓపిక బట్టి పేషెంట్ వెయిట్ చేసినప్పుడు 100% సక్సెస్ఫుల్గా నార్మల్ డెలివరీస్ చేయడానికి మేము గవర్నమెంట్ పాలసీగా మేము రెడీ ఉంటాం. కాకపోతే చాలామంది మా మీద ఫోర్స్ పెడతా ఉంటారు. అంటే నార్మల్ డెలివరీకి ఎంతసేపు మనం ట్రై చేసినా కూడా దాన్ని పేషెంట్ పట్టించుకోవట్లేదు అనేది ఒక కంప్లైంట్ వస్తూ ఉంటుంది వాళ్ళ దగ్గర నుంచి. ఎందుకంటే గ్లూకోజ్ పెట్టి గ్లూకోజ్లో ఇంజెక్షన్ కలిపి నార్మల్ డెలివరీకి ట్రై చేయడం అనేది జరుగుతుంది. ఈ టైం అంతా వీళ్ళు ఏమనుకుంటారంటే పేషెంట్స్ చూడట్లేదు, తొందరగా డెలివరీ కావట్లేదు అనే యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది. దానివల్ల సిజేరియన్ శాతం అనేది కొంచెం పెరుగుతుంది. అయినా కూడా మేము సిజేరియన్ శాతాన్ని తగ్గించి నార్మల్ చేయడానికి ఎక్కువ ఇష్టపడుతుంటాం. రెండో ఆపరేషన్, మూడో ఆపరేషన్ అయిన పేషెంట్స్ తప్పదు కాబట్టి మేము ఆపరేషన్ తీసుకుంటాం. తర్వాత పాప ఊపిరి ఆడినప్పుడు, ఉమ్మ నీరు పచ్చగా మారినప్పుడు, ఇట్లాంటి కండిషన్స్లో మనం డైరెక్ట్గా ఆపరేషన్ తీసుకోవాల్సి వస్తుంది. అల్టిమేట్గా మా గోల్ ఏముంటుందంటే తల్లి బిడ్డ ఇద్దరిని సురక్షితంగా ఉంచడమే మా ధ్యేయం. వీలున్నంత దీంట్లో నార్మల్ డెలివరీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. దానికి సంబంధించిన మిడ్వైఫ్స్, ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేపిస్తుంటాం. సో ప్రజలు గమనించి నార్మల్ అయితే ఫాస్ట్గా రికవరీ అవుతారు, తొందరగా ఇంటికి పోయే అవకాశం ఉంటుంది. బాడీ మీద సర్జరీ అనేది ఎట్లాగో ఎంతో కొంత ఇంపాక్ట్ ఉంటుంది, అది లేకుండా హెల్తీగా ఉండే అవకాశం ఉంటుంది. సో వీలున్నంత మట్టుకు ప్రజలు కూడా కోఆపరేట్ చేసి, పేషెంట్స్, గర్భిణీ స్త్రీలు కూడా కోఆపరేట్ చేసి నార్మల్ డెలివరీకి మొగ్గు చూపాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.